కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కందుకూరులో నిర్వహించిన విజయోత్సవ సభలో అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు లక్ష్యాలపై మాట్లాడారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు బీదా రవిచంద్ర యాదవ్, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం పాల్గొన్నారు. కందుకూరికి రాబోయే 3 సంవత్సరాలు స్వర్ణ యుగమని బీదా రవిచంద్ర ప్రకటించగా ఈ 2 సంవత్సరాల్లో 450 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు వెల్లడించారు. వైసీపీ ఆరోపణలకు ఘాటుగా సమాధానమిస్తూ అభివృద్ధే తమ ఎజెండా అంటూ స్పష్టం చేశారు. వేలాది మంది కూటమి కార్యకర్తల సమక్షంలో ఈ విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కూటమి ప్రభుత్వ విజయోత్సవం పార్టీ పెట్టి 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎలా ఉన్నారు, వాటిలో ముస్లింలు అట్టడుగు స్థాయిలో ఉన్నారని గ్రహించి వారి కోసం 1985లోనే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఒకటి నిర్మించి ముస్లింల తెలుగుదేశం పార్టీ ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముస్లింల అభివృద్ధికి తోడ్పడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ముస్లింలను అణిచివేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది గొడ్డలి పార్టీ. చిత్తూరు జిల్లాలో ఒక బాలిక స్కూల్లో ఎక్కువ మార్కులు సాధించే మనం రక్షణ పొంది మన రాష్ట్రం రక్షణ పొంది 2 సంవత్సరాలు అయిపోయింది. పూర్తి స్థాయిలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అనేది చూపించడానికి తెలుగుదేశం పార్టీ బడ్జెట్ లో ముస్లింల కోసం 15,900 కోట్లు కేటాయించింది. ఒక్కోటి ఆధ్వర్యంలో తాలిమే ఉండాలనే పేరుతో మంచి చిరస్థాయిగా నిలుపుకోవడంలో మనం అందరం ఎప్పుడు పదవి లేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక ఇబ్బందులు గురయ్యారు. కానీ క్యాడర్ ఎక్కడికి పోలా. 20 సంవత్సరాల అధికారం లేకపోయినా సరే క్యాడర్ దొరకలేదు, పెడకలేదు, పోరాటాన్ని అలాగే కొనసాగించారు. మన ఇప్పుడున్న శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత కందుకూరుని 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నటువంటి విజయోత్సవ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్సీ, మా అందరికీ కూడా రాజకీయ సూచనలు సలహాలు ఇచ్చేటువంటి సోదరుడు మన నెల్లూరు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర గారికి, అలాగే వేదిక ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, అలాగే జనసేన బీజేపీ నాయకులకు, ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మీ అందరూ కూడా తెలుసు, గత 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో మన సోదరులందరూ కూడా వివరించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దుతూ ఈ రోజు ఈ రాష్ట్రానికి కూటమిలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా ఇస్తామో మీ అందరూ కూడా తెలుసు.
ఈ రాష్ట్రంలో మీ అందరూ కూడా తెలుసు 2014-19లో పేదవాడు 3 పూట్ల అన్నం తినాలి, ప్రతి పేదవాడు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ రోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మనందరికీ ముద్దులు పెట్టాడు, రోడ్డు మీద తిరుగుతా తర్వాత ఏ పేదవాడు కూడా ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉండవని చెప్పి ఇమ్మీడియట్ గా అన్నా క్యాంటీన్ తీసేసిన దుర్మార్గుడు ఈ రాష్ట్ర వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు అనేక అబద్ధాలు చెప్పాడు అధికారంలోకి వచ్చేదానికి. నా మహిళా సోదరిమణులకు కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి తల్లికి అమ్మఒడి అందరి పిల్లలకి వేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినాక ఎంతవరకు వేసాడో మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రతి వృద్ధులకి అవ్వా తాతలకి ముద్దులు పెట్టాడు. నేను అధికారంలోకి రాగానే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఎన్ని సంవత్సరాలకు 1,000 రూపాయలు పెట్టాడో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్ లో ఏదైతే చెప్పారో తల్లికి వందనం కానీ స్త్రీ శక్తి కానీ ఈ రోజు అన్నదాత సుఖీభవ, అలాగే ఈ రోజు లోకేష్ బాబు గారు అందరూ కూడా తల్లికి వందనం చెప్పాడు. మళ్ళా గ్యాస్ సిలిండర్లు కానీ ఆ రోజు ఎలక్షన్ లో ఈ రోజు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులుగా ఉన్నా కూడా తూచా తప్పకుండా మీ అందరికీ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేస్తా ఉంటే ఆటో సోదరులకు ఇబ్బంది వస్తుందని చెప్పి ఆటో సోదరులకు కూడా 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చెప్పి మీరు ఒకసారి ఆలోచించాలి. అలాగే మత్స్యకారులు కానీ ఈ రోజు మీ అందరూ కూడా తెలుసు గత ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ ఎక్కడ ఏ పేదవాడికి కష్టం వచ్చినా ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. ఈ రోజు ఏ పేదవాడికి పెద్ద జబ్బు వచ్చినా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఎవరు వచ్చినా ఎలవచ్చు ప్రతి ఒక్కడికి పేదవాడికి ఈ కూటమి ప్రభుత్వం నాకు ధైర్యంగా ఉందని చెప్పి ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ జిల్లాలోనే కాదు, మనం అందరం కూడా అత్యధిక సీఎంఆర్ఎఫ్ తీసుకొచ్చిన నియోజకవర్గం అందుకుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తారు. 1,400 మందికి ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకి మేమందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అన్ని కూడా ఎందుకు చెప్తా ఉన్నామంటే గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి న్యాయం జరుగుతా ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి, అదే విధంగా ఈ నియోజకవర్గంలో కూడా 450 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మనందరి భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. పంచాయతీరాజ్ రోడ్లు, అలాగే గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక చెరువుకి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో ఇరిగేషన్ వర్కులు చేశారు. మనందరికీ తాగునీరు సాగునీరు అందించే రాళ్లపాడు రిజర్వాయర్ మనకి అక్కడ 1.5 టీఎంసీ సంవత్సరం నుంచి రావాల్సిందే గత కొన్ని సంవత్సరాల నుంచి 1/2 టీఎంసీ కూడా నీళ్లు రాని పరిస్థితి. ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి పలు దఫాలుగా నేను విన్నవించుకొని ఈ జీకేఎం వెయిటింగ్ జరిగితే మా నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో పట్టుకు పండిస్తారని చెప్తే ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా గౌరవ ఎంపీ గారి సహాయ సహకారాలతో మన జీకేఎన్ని కంప్లీట్ చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి మీరందరూ కూడా ఏ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తా ఉంది, ఏ ప్రభుత్వం ప్రజలను దోషుకుంటుందో ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి, అదేవిధంగా గ్రామాల్లో ఈ రోజు ఆర్టీఎస్ఎస్ ఈ రోజు ఎప్పుడో మేము చిన్నపిల్లప్పుడు వేసిన స్తంభాల గ్రామాల్లో ఈ రోజు ప్రతి గ్రామంలో ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం పౌరులు ఏ విధంగా ఉందో, పౌరులు ఏ విధమైన నాణ్యత పెరిగిందో మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు ఎస్సీ ఎస్టీలకి ఉచిత పవర్ ఇవ్వాలి, వారికి ఎక్కడా కూడా సోలార్ పవర్ ఉచితంగా ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ సోలార్ ఏసీలు పెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో కరెంటు ఖర్చు ఉండకూడదని చెప్పి ఈ సూర్యగ్రహణ పథకం కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువగా వినియోగించుకున్న రాష్ట్రంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.